హైదరాబాద్ బోరబండ పిఎస్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. భరత్ నగర్కు చెందిన షేక్ ముజ్బల్ రెహమాన్ అనే వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్ఐఆర్ జాబితాలో పేరు లేదనే మనస్తాపంతోనే ముజ్బల్ బలవన్మరణానికి పాల్పడినట్లు మృతుడి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. రెహమాన్కు 3 సంతానం, అందులో 2 దివ్యాంగులున్నారు. కుటుంబ పెద్దను కోల్పోయి తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నామని, తమను ప్రభుత్వం ఆదుకోవాలని రెహమాన్ భార్య కోరుతోంది. మరోవైపు రెహమాన్ మృతిపై పోలీసుల ఎంక్వైరీ కొనసాగుతోంది. నిజంగానే ఎస్ఐఆర్లో పేరు లేదనే ముజ్బుల్ ఆత్మహత్య చేసుకున్నాడా లేక మరేదైనా కారణం ఉందా అనే కోణంలో పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. సర్వీషన్లో వ్యక్తి ఆందోళన ఆ వ్యక్తి ప్రాణం మీదకే తీసుకువచ్చేది. బోరబండకు చెందిన షేక్ ముజీబ్ రెహమాన్ నిన్న ఆత్మహత్యకు చేసుకున్నాడు. ముఖ్యంగా సర్ జాబితాలో తన పేరు లేకపోవడంతో తీవ్ర భయాందోళనకు గురైన షేక్ ముజీబ్ రెహమాన్ ఆత్మహత్య చేసుకున్నట్టుగా తన కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు. అయితే ఆత్మహత్యకు గల కారణాలేంటి, సంబంధించి నిజంగా సర్వీషన్లో ఇది జరిగిందా ఏంటనే విషయాలపైన కూడా పోలీసులు దృష్టి సారించారు. మనం వైఫ్ ని అడిగి వివరాలు తెలుసుకుందాం. క్యా పరేషన్? उनका पासपोर्ट भी बन गया है, वोटर आई डी कार्ड का भी बन गया, फिर भी बोलते हैं था सब तुम्हारा कुछ भी नहीं बना नहीं होता, क्या एक चीज करते क्या चीज होता बोल के ये टेंशन में हमारे शोहर ऐसा कर लिए देखो, इसके अलावा कुछ भी नहीं है। क्या बयान देना बोलो, हमारा आदमी नहीं तो क्या बयान दे के मैं क्या करूँ? मेरा बयान लेके तुम लोग क्या करने वाले क्या बोलो? मेरे 2 बच्चे दीवाने हैं बोल के हर जगह पेपर बनाते थे, नहीं ये होता ज नहीं वो होता ज नहीं बोल के ऐसा कौन कौन क्या क्या बोलते थे सो नहीं मालूम मेरे को। वो बोल के इतने में चेता काम कर लेके चले गए उन्होंने, बस ऐसा बोलना है मेरे को, कुछ भी नहीं बोलना, कुछ भी नहीं बोलना है अब मेरे को। क्या बोलो, गवर्नमेंट क्या करती बोलो, गवर्नमेंट तो निकाल के ऐसा करे ना हमारा घर वाला चलेगा, जिम्मेदार उठाने वाला आदमी चलेगा। अब गवर्नमेंट क्या मदद करती है हमारे लिए ये बोलो? तुम लोग आ रहे तुम लोग आ रहे गवर्नमेंट से आ रहे क्या आ रहे नहीं मालूम, मगर हमारी मदद क्यों करने वाला है आपको मालूम, आप करने वाले कर दो। मगर हमारा आदमी आता क्या वापिस नहीं आता, मरे निकालने वाले कौन निकाले, हर जगह जाता आदमी, ये होता ज नहीं ये होता ज नहीं, कौन बोलते थे घर में एक ला भी नहीं बोलते थे, हमको मालूम नहीं है। देखो बस सही था। ఇది మొత్తానికి వాళ్ళ వైఫ్ చెప్తా ఉంది. ముఖ్యంగా 3 పిల్లలు ఉంటే అందులో 2 హ్యాండిక్యాప్డ్. ఇప్పుడు షేక్ ముజీబ్ రెహమాన్తో ఎలా మేము బతకాలనే దానిపైన వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ మనకు అడ్రస్ కూడా షేక్ ముజిబుల్ రెహమాన్ అడ్రస్ కూడా ఇది ఇచ్చారు. అయితే ఎందుకు ఇది జరిగింది, దీని వెనుక కుటుంబానికి సంబంధించిన ఇబ్బందులు ఉన్నాయా లేకుంటే సర్వీసులు నిజంగానే ఆందోళన వ్యక్తం చేస్తున్నారా ఏంటనే విషయాలపైన కూడా పోలీసులు దృష్టి సారించారు. అయితే షేక్ ముజీబ్ రెహమాన్తో మరణంతో అయితే ఆ కుటుంబం కొంత తీవ్ర ఇబ్బందులు పాలయ్యే అవకాశం ఉన్నట్టుగా స్థానికులు చెప్తా ఉన్నారు. సర్వీసుల్లో ప్రభుత్వం అటు ఎన్నికల కమిషన్ కూడా విస్తృతంగా ప్రచారం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇలాగే మళ్ళీ ఒకసారి జరిగితే ఆయా కుటుంబాలు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం అటు ఎన్నికల కమిషన్ మరింత ప్రచారాన్ని వేగం పెంచాల్సిన అవసరం ఉంది. కెమెరా పర్సన్ మహేష్తో రాకేష్ రెడ్డి, సాక్షి న్యూస్, హైదరాబాద్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.